మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకు దేవుని చేత నీచ స్థితికి మార్చబడతారు? వారు ఏమి చేసినప్పటికీ ఎందుకు తమ జీవితంలో తృప్తిని కలిగి ఉండలేకపోతున్నారు? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో ఇశ్రాయేలు యొక్క అక్రమం, అనైతికత, దేవుని వాక్యం గురించి బొత్తిగా తెలియకపోవడం మరియు సృష్టికర్తను మరచి ప్రవర్తించిన విధానమును గురించి తెలుసుకుందామా? ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్, మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్, అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్, అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్. భూమి పునాది వేయక మునుపే ఏర్పరచెన్, క్రీస్తు మిమ్మును స్వరక్తము చే విమోచించెను. భూమి పునాది వేయక మునుపే ఏర్పరచెన్, క్రీస్తు మిమ్మును స్వరక్తము చే విమోచించెను. జీవవాక్యము ద్వారా మార్చుకొనుడి మనసున్, సజీవరాళుగా మిమ్ములను ప్రభువు ఎంచును. జీవవాక్యము ద్వారా మార్చుకొనుడి మనసున్, సజీవరాళుగా మిమ్ములను ప్రభువు ఎంచును. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్. ప్రభువు వాక్యము క్రమముగా చదువుటయే ధన్యము. తనదు క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7 నుండి 19 వరకు ధ్యానించుకోబోతున్నాం.
ఇక మనము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ప్రియులారా, దేవుడు అబ్రహామును దీవించి ఆ దేశమును అభివృద్ధి పరచదనని వాగ్దానము చేసి ఉండెను. మరియు ఆ జాతి నిజముగా అభివృద్ధి చెందింది. కానీ దాని వలన జరిగిన విషయం ఏమిటంటే, ఈ లోకములోనికి ఎక్కువ మంది పాపాత్ములు రావడమే. నేను పుట్టినప్పుడు ఏమి జరిగిందనగా, మరో పాపాత్ముడు ఈ లోకంలోకి వచ్చాడు అని ఒక గొప్ప దైవజనుడు తనను గురించి తాను చెప్పుకున్నాడు. కానీ దేవునికి కృతజ్ఞతలు, దేవుని కృప నా కొరకు క్రిందికి పంపబడింది. మరియు ఒకరు నాకు దేవుని వాక్యాన్ని అందించారు, మరియు నేను క్రీస్తును నా స్వరక్షకునిగా నమ్మగలిగాను. అయితే ఈ ప్రజలు అజ్ఞానులుగా ఉండి దేవుని వాక్యమును గూర్చి ఎటువంటి జ్ఞానమును కలిగి లేరు. ఇక ఈ వచనంలోనే గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అనే మాటను మనం గమనిస్తాం. ఆయన దృశ్యమానమైన సన్నిధి మరియు ఆయన క్రమముగా వారిని నడిపించుట మరియు వారి కాలపు బహుదేవత ఆరాధన లోకములో ఇశ్రాయేలీలు ఏక దైవారాధన ద్వారా కనపరిచిన సాక్ష్యము, వారు సజీవుడును నిజమైన వాడునగు దేవుని ఆరాధించుట, షకీనా మహిమతో నిండిన దేవాలయమే ఇశ్రాయేలు యొక్క ఘనత. అది షేబా దేశపు రాణిని భూమి కొనల నుండి తీసుకుని వచ్చింది. ప్రియులారా, దేవుడు హోషేయ ద్వారా నేను నా ఘనతను నా మహిమను మీ నుండి తీసివేసేదను, నేను నా ఆశీర్వాదమును మీ నుండి తీసివేసేదను, మరియు శత్రువును మీ మీదికి రానిచ్చి మిమ్మలను బందీలుగా తీసుకొని పోవునట్లు చేయుట ద్వారా నేను మీకు తీర్పు తీర్చెదను అని చెప్తున్నాడు. ఆ సమయంలో వారి శత్రువు చూడండి, వారు తమను తాము దేవుని ద్వారా ఎన్నుకున్న ప్రజలమని చెప్పుకుంటున్నారే, కానీ వారికి ఏమి జరుగుతున్నదో చూడండి. స్పష్టంగా వారి దేవుడు బలమైన దేవుడు కాడు అని చెప్పగలగడము సహజమే. నా ప్రియ స్నేహితులారా, ఈనాడు మన ఈ దేశంలో మనము దానికి సరిగ్గా సమానమైన దానిని చూస్తున్నాం. దేవుడు అనేక సంఘాల విషయమై తీర్పు తీరుస్తున్నాడు మరియు అనేక ద్వారాలను మూసివేస్తున్నాడు. మనము ఫలాని సంఘములో సంఖ్య తగ్గిపోవడము సిగ్గు పొందాల్సిన విషయం కాదా అని ఒకరితో ఒకరం చెప్పుకుంటున్నాం. బహుశా దేవుడు ద్వారాలను మూసివేస్తున్నాడు. దేవుడు తన సొంత ప్రజలకు తీర్పు తీర్చగల సామర్థ్యము గలవాడని మనం గుర్తించాలి. ఆయన అదే చేస్తున్నాడు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. ప్రజలు పాపం చేయడం మాత్రమే కాక దానిని గూర్చి గర్వపడడానికి ఇష్టపడుతున్నారు. చాలాసార్లు చాలామంది ముఖ్యంగా సోమవారం ఉదయాన్నే తాము వారాంతంలో అనగా శని ఆదివారాల్లో చేసిన దానిని గూర్చి గర్వపడుతూ చెప్తుంటారు. తాము చేసిన పాపము ఎంత చీకటిగా ఉంటే దానిని గురించి అంత ఎక్కువగా వారు గర్వపడుతూ ఆనందపడుతూ ఉంటారు. నా ప్రియ స్నేహితులారా, ఈ ప్రజలు చేస్తున్నది అదే. జనులు మరి అధికముగా పాపము చేయవలెనని కోరుదురు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. ప్రియులారా, దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇశ్రాయేలులోని యాజకత్వము సాధారణ సమాజం యొక్క స్థాయికి దిగజారిపోయింది. ఒక దైవజనుడు తన సేవ ఆరంభంలో చక్కటి సూటు బూటు కోటు ధరించి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు తన స్నేహితుడు అతనితో, నీవు వాడిపోయిన కంచె మీదుగా చూస్తున్న గాడిదలా కనిపిస్తున్నావని చెప్పాడంట. కొద్ది రోజులనే తను వాటిని త్వరగా వదిలేసి ఎదురుగా సాధారణంగా కూర్చున్న సాధారణ ప్రజల వలె తన యొక్క వస్త్రధారణను చేయడం ప్రారంభించాడంట. ప్రియులారా, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే, కుర్చీల్లో ఎదురుగా ఉన్న ప్రజల కంటే భిన్నమైన వాడుగా కాకపోయినను ప్రసంగ వేదికలో దేవుని వాక్యమును ప్రకటించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రసంగ వేదిక నుండి దిగినప్పుడు
లౌకికమైన మనిషి యొక్క స్థాయికి దిగజారిపోకూడదు. అనేక మంది సేవకులు మంచి వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తి తన కాపరి గూర్చి గర్వపడుతూ ఇలా అన్నాడు, మీకు తెలుసా, మా పాస్టర్ మాతో పాటు క్రికెట్ గ్రౌండ్కు వచ్చి మాతో క్రికెట్ ఆడుతాడు, అంతవరకు బాగానే ఉన్నది. అటువంటి వారితో కలిసి ఉండడం గొప్పదని నేను భావిస్తున్నాను. కానీ తర్వాత అతడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఆట తర్వాత అదే పాస్టర్ మాతో కలిసి ఒక బార్ రెస్టారెంట్కి వచ్చి మాతో పాటు కలిసి మద్యపానీయాన్ని కూడా తీసుకుంటాడు. అతడు మాలో ఒకడు, అందుకే ఆయన అంటే మాకు చాలా ఇష్టం అని అన్నాడు. ప్రియులారా, దేవుడు అతని గురించి ఏమని భావిస్తాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును, వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. ఇక్కడ వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు. మరొక మాటలో చెప్పాలంటే దేశానికి కరువు రాబోతుంది. దేశంలో కరువు వస్తుందని, మార్కెట్లో మాంసము లేదా రొట్టెను కొనడానికి కూడా సాధ్యము కాని సమయాలు వస్తాయని ఎవరైనా చెప్పినప్పుడు నమ్మారా? అయినా ఇటీవలి సంవత్సరాల్లో అటువంటి పరిస్థితులు నిజంగా సాధ్యమే అని మనం తెలుసుకున్నాం. మహా విషాదము మరియు దుర్భిక్షమైన సంవత్సరాల్లో దేవుడు ఈ దేశాన్ని తీర్పు తీర్చాడు. అయినప్పటికీ ఎవరు కూడా ఆయన మాట వినలేదు. వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు అనే ఈ మాటలకు భావం ఏమిటంటే, దేవుడు నిజంగా మీరు ఆస్వాదించాలని ఏర్పాటు చేసిన విధంగా, అనగా మీ వివాహ బంధంలో కాకుండా బయట మీరు కలిగి ఉన్న లైంగిక సంబంధాలను ఎప్పటికీ కూడా ఆస్వాదించలేరని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ప్రేమించే మీ భార్యను లేదా మీ భర్తను కౌగిలించుకొని ఈ లోకంలోని అన్నిటికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆమెతో లేదా ఆయనతో చెప్పగలిగినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రేమలో వృద్ధి ఉంటుంది. ఒకవేళ అలాగున లేకపోతే దానిలో నిజంగా తృప్తి ఉండదు. అది కేవలము ఒక తాత్కాలిక ఉపశమనం లేదా విముక్తిని పోలి ఉంటుంది. అటువంటి సంబంధాల్లో మిమ్మల్ని మీరే ద్వేషిస్తారు. ఇదంతా మీలో కొంతమందికి తెలుసని నాకు తెలుసు, మరియు దేవునికి మరీ ఎక్కువగా తెలుసు. అందుకే ఆయన ఇక్కడ దానిని మనకు వివరిస్తున్నాడు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నేడు ప్రపంచవ్యాప్తంగాను మన దేశములోను కూడా సమస్యల్లో ప్రధాన భాగము ఈ 2 పాపాల వలన, అనగా వేశ్యావృత్తి లేదా వ్యభిచారము మరియు మద్యము ద్వారానే కలిగింది. మనుషులు అబద్ధాలు ఆడడానికి మరియు ఎన్నో వంకర పనులు చేయడానికి ఇవి కారణాలుగా ఉంటున్నాయి. ఇది కేవలము ఒక రాజకీయ పార్టీ లేదా సమూహానికే పరిమితం కాదు, అందరూ దోషులే. ఒక రచయిత నేడు ఎవరిని నమ్మాలో తెలియదని చెప్పాడు. నిజంగా ఇది ఎంత దుఃఖకరమైన వ్యాఖ్య కదా. ఆధునిక నైతికత ఈనాడు పని చేస్తుందని నాతో చెప్పబోకండి. దేవుని వాక్యానికి దూరంగా పోయి ఏదో క్రొత్త దానిని ప్రయత్నించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఇశ్రాయేలు వారికి కూడా అది పని చేయలేదు. ఉత్తర రాజ్యంలో వారి కొరకు పాపము పుష్కలంగా ఉంది. దేవుని స్థానంలో 2 బంగారు దూడలను స్థాపించారు మరియు అత్యంత ఘోరమైన అనైతికతను కలిగిన బయలు ఆరాధనను అభ్యసించారు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారి తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరింతురు. ఆయన ఇక్కడ వేశ్యావృత్తి అంటే ఆధ్యాత్మిక వ్యభిచారము దేవుని నుండి తిరిగిపోవడం, అనగా వారు సోదెగాండ్రను అడగడానికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడు. ఈనాడు మన ప్రజలు అనవసరమైన మనుషుల వెంట పరిగెత్తుతున్నట్టు చూస్తున్నాం. నేను ఒకసారి ఒక న్యూస్ ఛానల్ డిబేట్లో
ఈ దేశంలో మతాన్ని మించిన వ్యాపారము మరొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పడాన్ని విన్నాను. అయినా ప్రజలు అనవసరమైన ప్రజల వెనుక పరిగెత్తుతూనే ఉన్నారు. ఈనాడు ప్రజలు సాతాను ఆరాధనతో సహా అన్ని రకాల వింతలలోకి వెళ్తున్నారు. నరబలిని అర్పిస్తే లాభం కలుగుతుందని, లేదా శాంతి కలుగుతుందని, అన్యాయంగా క్రూరంగా చిన్న చిన్న పిల్లలను, స్త్రీలను చంపడం గురించి వార్తాపత్రికల్లో మనము తరచుగా చూస్తూనే ఉన్నాం, వింటూ ఉన్నాం. అటువంటివి ఏనాడు ఖచ్చితంగా మన దేశ నైతికతకు సహాయపడవు. మరియు ఇశ్రాయేలులో నిజమైన దేవుణ్ణి ఆరాధించడం మాని కల్పితమైన వాటిని ఆరాధించడం వారిని ఊహించలేని అనైతికతలోకి నడిపించింది మరియు చివరకు దేవుని తీర్పుకు దారితీసింది. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. పర్వతముల శిఖరముల మీద బలులను అర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారిణులైరి. ఎత్తైన స్థలాలు, చల్లని అడవులు అనుకూలమైన స్థలాలుగా గుర్తించి జుగుప్సకరమైన ఆరాధనలు జరిగించేవారు. ఈనాడు మన దేశంలో ప్రజలు లోభమును మరియు దురాశను పూజించేవారుగా ఉంటున్నారు. మరియు అది అనేక కుటుంబాలను ప్రపంచంలో ముందుకు సాగడానికి ప్రయత్నించేలా చేస్తుంది. వారు మెరుగైన ప్రాంతానికి తరలిపోవాలని, భోగములతో కూడిన లాంటివి ఉండాలని మరియు సుఖము కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. తమ పిల్లల కోసమే వారు అలా చేస్తున్నామని వారు చెబుతారు. కానీ అకస్మాత్తుగా పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ దేశంలో మరియు ప్రపంచం అంతటా ఎగిరిపడి తిరుగుతున్న లక్షలాది యువకులు ఉంటున్నారు. నేను ఒక మెట్రోపాలిటన్ నగరంలో ముగ్గురితో మాట్లాడాను. 2 యువకులు మరియు ఒక యువతి ఉన్నారు. వారు టీనేజ్ వయసులో ఉన్నారు. బహుశా వారిలో ఒకరు మాత్రమే 20 సంవత్సరాలు ఉండవచ్చు. మద్యం మత్తు ప్రభావంతో అక్కడ కూర్చొని ఉన్న వారితో నేను మాట్లాడడానికి ప్రయత్నించాను. వారు నాతో, మేము ఎవరం కాము, మాకు ఎటువంటి విలువ లేదు, మేము అన్నిటినీ వదిలేశామని చెప్పారు. ఇంతకీ వారికి ఏమి జరిగింది? సమస్య ఎక్కడ ఉంది? వారి కుటుంబాల్లోనే ఉంది, వారి తల్లిదండ్రుల్లో ఉంది. వారి తల్లిదండ్రులు సంపాదనలో మునిగిపోయారు, ధనాన్ని పూజిస్తున్నారు. మనము కూడా దేవుని మర్చిపోయాం. మనము సజీవుడును నిజమైన వాడు నగు దేవుని నుండి తప్పిపోయాం. మనము ఆయనను ఆరాధించడం లేదు. మనలను విమోచించగల మరియు సహాయం చేయగల రక్షణకర్త వైపు మనము తిరగవలసి ఉంటున్నది. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటకు నేను వారిని శిక్షింపను, మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను, వివేచన లేని జనము నిర్మూలమగును. ప్రియులారా, చట్టము తెలియకపోవడాన్ని బట్టి ఎవరు మన్నించబడరని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, ఈ ప్రజలు పాపంలోకి వెళ్ళినప్పటికీ వారు ప్రస్తుతం చేస్తున్న పాపానికి నేను వారిని శిక్షించను. అయితే వారు సజీవుడును నిజమైన వాడునగు దేవుని నుండి మరియు ఆయన మార్గం నుండి తప్పిపోయినందుకు నేను వారిని శిక్షించబోతున్నాను. ఒకసారి క్రికెట్ మైదానంలో పరిచర్యలో ఉన్న నా 2 స్నేహితులతో మరియు నేను కలిసి ఉన్నప్పుడు మాతో కూడా టీంలో చేరిన ఒక మనిషితో ఈ విషయాన్ని నేను చెప్పాను. తాను చేసిన వివిధ పాపాల కారణంగా నరకానికి వెళ్ళబోతున్న పాపినని అతడు ఊహించాడు. నేను అతనితో, మీరు ఆ పాపాలు చేస్తారు కాబట్టి మీరు నరకానికి వెళ్ళడం లేదని మీకు తెలుసా అని చెప్పాను. అతడు, నేను నరకానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటి? మీ ప్రసంగికులందరూ అలానే చెప్తారని నేను భావించాను అన్నాడు. నేను అతనితో, ఏ ప్రసంగికుడు అలా ఎప్పుడూ చెప్పలేడు. మీరు యేసుక్రీస్తును తిరస్కరించినందుకు మీరు నరకానికి వెళ్తున్నారని చెప్పాను. ఇశ్రాయేలు వారు వేశ్యలైనందుకు కాదు, వారు సజీవుడును నిజమైన వాడునగు దేవుని వైపు నుండి తిరిగిపోయినందుకు శిక్షించబడ్డారు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతావేనునకు పోవద్దు,
యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. దేవుడు నేను యూదాను నిలుపుతున్నాను, యూదాకు ఇప్పుడే తీర్పు తీర్చను, మరియు యూదా నీవు ఇక్కడికి వచ్చి ఇశ్రాయేలు స్థాపించిన ఈ దూడలను ఆరాధించకు అని చెప్తున్నాడు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ప్రియులారా, విశ్వాసఘాతుకం లేదా పడిపోవడం లేదా జారిపోవడం, బ్యాక్ స్లైడింగ్ అంటే నిజంగా ఏమిటో మనం చూద్దాం. చాలామంది ప్రజలు మీరు క్రైస్తవులైన తర్వాత, సంఘములో చేరిన తర్వాత మళ్ళీ పాపం చేయడమే విశ్వాసఘాతుకం లేదా పడిపోవడం అని భావిస్తారు. ఇక్కడ ఉపయోగించిన విధంలో అది విశ్వాసఘాతుకం కాదు. దాని అర్థాన్ని మీరు అపార్థం చేసుకోవద్దని దేవుడు దానిని స్పష్టం చేస్తున్నాడు. పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గ్రామంలో ఉన్నప్పుడు మా పొరుగు రైతుకి ఎద్దులు, ఆవులు ఉండేవి. పంట కోత కాలంలో ఆ రైతు కొత్త ఎద్దులను బండి లాగేందుకు అలవాటు చేయడము పిల్లలుగా మేము ఎంతో ఆసక్తిగా చూసేవాళ్ళం. కొన్నిసార్లు ఆయన కొత్త ఎద్దులను మార్కెట్ నుండి వారి స్థలానికి తీసుకురావడానికి వ్యాన్లో వాటిని తీసుకొని వచ్చేవాడు. అతడు ఎద్దుకు తాడు కట్టి మెల్లిగా వ్యాన్లోకి ఎక్కించేందుకు ప్రయత్నించేవాడు. కానీ ఆ ఎద్దు ఒక్కసారిగా దాని ముందు కాళ్ళను బిగించి నేలలో నాటినట్లుగా చేసి కదలకుండా అక్కడే ఉండిపోయేది. ఎంత ప్రయత్నించినా అది ముందుకు కదిలేది కాదు, వెనక్కి జారిపోతుండేది. నా ప్రియ స్నేహితుడా, జారిపోవడం లేదా పడిపోవడం అంటే ఇదే. మొండితనము చూపుచున్న పెయ్య. ఇశ్రాయేలు తన ముందరి కాళ్ళను గట్టి చేసుకుంది మరియు దేవునిచే నడిపించబడడానికి బదులుగా అది అన్ని సమయాల్లో వెనక్కి జారుతూ ఉండేది. నా ప్రియమిత్రుడా, మీరు దేవునికి వీపు త్రిప్పినప్పుడు మీ చిన్న మెడను మరి చిన్న మనసును కఠినం చేసుకొని నేను దేవుని వాక్యానికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు అని చెప్పినప్పుడు మీరు వెనక్కి జారుతున్నారు. దేవుడు మిమ్మల్ని నడిపించాలనుకున్న మార్గంలో వెళ్ళడాన్ని మీరు నిరాకరించినప్పుడు మీరు వెనక్కి జారిపోతున్నారు. దేవుడు ఇశ్రాయేలును మొండితనము చూపుచున్న పెయ్య అని పిలిచాడు. వెనక్కి జారడం అనగా బ్యాక్ స్లైడింగ్ అనే పదము ఈ గ్రంథంలో 3 సార్లు ఉపయోగించబడింది. బైబిల్లో దీనిని ఇర్మియా మరియు హోషేయ మాత్రమే ఉపయోగించారు. ఇద్దరు కూడా చెరపట్టబడిన జనులతోనే మాట్లాడారు. ఇశ్రాయేలు మరియు యూదా వెనక్కి జారిపోవడాన్ని బట్టి దోషులుగా ఉంటున్నారు. దేవునిచే నడిపించబడడాన్ని నిరాకరించడంలో మరియు దేవుని వద్దకు రావడాన్ని నిరాకరించడంలో వారు ముమ్మాటికి దోషులుగా ఉన్నారు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. ఎఫ్రాయిము అన్నమాట ఈ గ్రంథంలో 36 సార్లు వస్తుంది. దేవుడు ఉత్తరాన ఉన్న 10 గోత్రాల్లో ఒకదాని పేరును ఎంచుకున్నాడు మరియు అన్ని 10 గోత్రాలకు వర్తింపచేశాడు. దేవుడి పదాన్ని ఎలా ఉపయోగించాడు అని ఆశ్చర్యపడేవాడిని. ఇది ప్రీతితో పిలిచిన పదమా లేదా ఎగతాళి పదమా? చివరకు ప్రీతితో పిలుచుకున్న పదమని, వాస్తవానికి ఉత్తర రాజ్యం పట్ల ఆయనకు ఉన్న ముద్దు పేరు అనే ముగింపుకు నేను వచ్చాను. ఈ 10 గోత్రాలు తిరుగుబాటు చేశాయి మరియు ఉత్తరాన ఇశ్రాయేలుకు ఒక దేశముగా పేరు లేదు. దక్షిణాన ఉన్న యూదా నిజమైన దేశం. దేవుడు దీనిని వారికి ఎఫ్రాయిము అను ముద్దు పేరు ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఇది ఈ హోషేయ గ్రంథం అంతటా కూడా ఉపయోగించబడింది. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. దేవుడు దీన్ని ఒక విధమైన ఆకాంక్షతో కానీ ఇది చివరి అవకాశం అనే సూచనతో పలుకుతున్నాడు. ఒక మనిషి వెనక్కి జారిన స్థితిలో లేదా పడిపోయిన స్థితిలో కొనసాగినట్లయితే, దేవుని యొక్క మాట వినడాన్ని నిరాకరించినట్లయితే దేవుడిక ఆ మనిషితో మాట్లాడలేని ఒకరోజు వస్తుంది. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం.
వారికి ద్రాక్షారసము చేదాయెను. ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారం చేయువారు, వారు అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. ప్రియులారా, ఇక్కడ వారి ద్రాక్షారసము చేదాయెను అనే మాటను గమనించారా? మీరు తాగుతూనే ఉంటే మీరు మద్యపానానికి అలవాటు పడిపోతారు. నా ప్రియమిత్రుడా, మరి అది ఒక రోగం కాదు, అది పాపము. ఇక మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. ఇక్కడ దుఃఖకరమైన విషయం ఏమిటంటే, ఈ లోకములోని ప్రభుత్వాలు, నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు స్వచ్ఛమైన మరియు పవిత్రమైన భాషను ఉపయోగించడానికి బదులుగా తిట్టడాన్ని మరియు త్రాగడాన్ని ప్రేమిస్తారు. వారు ఘనత కంటే నిందనే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. సుడిగాలి జనులను చుట్టూ కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునొందుదురు. ప్రజలు ప్రతి బోధనా గాలికి కొట్టుకొని పోతారు మరియు అది ముగియక ముందే వారు నాశనానికి లోనవుతారని దేవుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని మాటలను నిరాకరించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఆయన వాక్యానికి లోబడకుండా పెయ్యవలే తిరుగుబాటు చేస్తున్నావా? ఇశ్రాయేలు ప్రజలు మన జీవితాలకు గొప్ప హెచ్చరికగా ఉంటున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీ జీవితాన్ని సరిచేసుకొని ఆయన వైపు తిరగడానికి సిద్ధంగా ఉంటున్నావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ గద్దిస్తున్న విధానానికే నీకు వందనాలు. ప్రభువా, మేము ఎన్నోసార్లు నీకు తిరుగుబాటు చేశాము. నీవు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ, నీ వాక్యము ద్వారా మమ్మల్ని గద్దిస్తున్నప్పటికీ ప్రభువా, మేము ఆ పెయ్యవలే తిరుగుబాటు చేసి మా ఆధ్యాత్మిక జీవితంలో తిరుగుబాటు చేసి జారిపోయాము. మమ్మల్ని క్షమించండి. తిరిగి నీ వైపు తిరగడానికి, నీతో సరి చేసుకోవడానికి తగిన సహాయం దయచేయమని మా రక్షకును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వెనక్కి జారడం లేదా బ్యాక్ స్లైడింగ్ అనే పదంను బైబిల్లో హోషేయ మాత్రమే కాకుండా మరొక ప్రవక్త ఎవరు ఉపయోగించారు? వెనక్కి జారడం లేదా బ్యాక్ స్లైడింగ్ అనే పదంను బైబిల్లో హోషేయ మాత్రమే కాకుండా మరొక ప్రవక్త ఎవరు ఉపయోగించారు? 1 యెహెజ్కేలు, 2 ఇర్మియా, 3 యెషయా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించిందని, ఆధ్యాత్మికంగా హెచ్చరించిందని నమ్ముచున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఒక దేవుని బిడ్డ దేవుని వాక్యమును మరచి తప్పిపోయినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. తన కృపను విస్తరింపచేసి తన వైపు మరలడానికి హెచ్చరిస్తూనే ఉంటాడు. ఈ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియచేయడానికి స్క్రీన్ పైన ఉన్న నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని, మీ కాల్ కోసం మేము వేచి ఉంటాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.